నిజంగా ఆపు అక్కడ ప్రజలు ఇన్ని కష్టాలు నువ్వు అక్కడే ఆపు నువ్వు అక్కడే ఆపు. ఏమైంది? ఇక్కడ మీరు గమనించారో లేదో, రోజా ఇటు చూడండి గ్రంథాలయం వెనకంతా చూడు పెద్ద పెద్ద పుస్తకాలు పెట్టుకొని ఉంది. అంటే ఆవిడ పెద్ద అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న ఆవిడకి ప్రపంచంలో ఉన్న ప్రతి దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేందుకు పాకులాడుతూ ఉంటుంది. ఆవిడ బాగా చదువుకున్న ఆవిడ ఇంటెలిజెంట్, మంచి ఇంటెలిజెంట్ పవర్ ఉంది అని చెప్పడానికి చూడు వెనక చూడు గబగబ 4 పుస్తకాలు పెట్టేసింది, ముందరొచ్చి కూర్చుంది. చిన్నపిల్లలు ఒకరు చాలా బాధలు పడుతున్నారు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పి చెయ్యలా పెట్టింది. గమనించారో లేదో, రాత్రంతా తాగింది, కనీసం 2-3 గంటలు కూడా పడుకోవాలి. అదే హ్యాంగ్ ఓవర్తో ఎదురుగా ఒక కెమెరా పెట్టుకొని ఏడ కూర్చుంది. మీకు ఏదైనా నేను చెప్పింది తప్పు అనిపిస్తే ఈ వీడియోని 2-3 సార్లు చూడండి. ఏడ కూర్చుంది, రాత్రంతా తాగింది, అదే హ్యాంగ్ ఓవర్ మీద ముందర కూర్చుంది, కెమెరా పెట్టుకుంది. ఎంత బాధపడిపోతుందంటే, చిన్న పిల్లకాయలు పెద్దోళ్ళు, నీళ్లు లేవు, ఆక్సిజన్ లేదు, తినడానికి తిండి లేదు, విజయవాడ మొత్తం అతలాకుతలం అయిపోతుంది అంటుంది. ఈవిడ ఎక్కడుంది? నగిరిలో ఉంది. ఈవిడ ఎక్కడుందండి? నగిరిలో ఉంది. ఏమి విజయవాడకి పోకూడదా? విజయవాడ ఈవిడెళ్ళి ఏ పులిహోర పట్లాలో ఆవిడ దగ్గర 3,000 కోట్ల రూపాయలు ప్రజల డబ్బులు ఈరోజు అక్రమంగా సంపాదించిన డబ్బులను దాచిపెట్టుకుంది. మైసూరు, మద్దూరు, కేరళ, చెన్నై, భారతదేశంలో ప్రతి చోట డబ్బులు అక్రమంగా చేసిన బినామీల పేర్ల మీద పెట్టుకున్న ఈవిడ ఈరోజు ప్రజలు విజయవాడలో అతలాకుతలం అవుతూ ఉంటే, ఏమి కరోనా టైంలో ఆ మామిడికాయలు పెట్టుకొని ఆవకాయ ఎడ చేయాలని గోత్రమం వేసుకొని చేసి చూపించావు కదా, ఆవకాయ ఎలా పెట్టాలి, మా ఆయనకు ఆవకాయ అంటే ఇష్టం, మా అత్తగారు నేర్పించారు, మా పిల్లలు లొట్లేసుకొని తింటారని చెప్పిన నువ్వు నీకోసం కరోనా టైంలో నువ్వేదో పెద్ద అద్భుతం చేసినట్టు నీ కుటుంబం కోసం పెట్టావు కదా ఆవకాయ పచ్చడి. ఏమంత ఆవకాయ పచ్చడి వేసి అంత అన్నం కలిపి విజయవాడ ప్రజలకి వెళ్ళి పెడితే చచ్చిపోతావు నువ్వా? చంద్రబాబు నాయుడు గారు 70 పదులు అయితే 7 పదుల వయసు దాటి ముందుకెళ్ళి పరిగెడతా 24 గంటలు కష్టపడతా ఉంటే, నువ్వు మాత్రం వెనక ఒక గ్రంథాలయం, మనంత తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేదు, మరి వెనక గ్రంథాలయం పెట్టుకుని ముందర కూర్చొని పాపం అల్లాడిపోతుంది, ఏడుస్తుంది, కుంగి కుసించిపోతా ఉంది. ఏమే విజయవాడ పోవచ్చు కదా నువ్వా? ఇప్పుడు తిరుమల కొండ మీదకు పోతేనే నిన్ను ఆపలా, ఎందుకంటే నువ్వు చేసి చేస్తానని అందరికీ తెలుసు. ఈరోజు విజయవాడకు పోయి అంత ఆవకాయ పచ్చడు, అంత పులిహోర పట్ల 4 ఇడ్లీలో ఉడికి అన్నమైనా పెట్టావు, కానీ నువ్వు ప్రజలకు పెట్టావా? ₹1 అయినా ప్రజల చేత తీసుకున్న 3,000 కోట్ల రూపాయల్లో 10 పైసలైనా ఈరోజు ప్రజలకు పెట్టావా? తీరిగ్గా కూర్చొని 2 పెగ్గులేసి హ్యాంగ్ ఓవర్తో ముందు కెమెరా పెట్టుకొని మాట్లాడుతున్నావు. సిగ్గుండాలి మనకి. నిన్ను ఊరికే నెగిరి ప్రజలు తరివేశారా? ఊరికే నిన్ను ఓడించారా? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 తెలంగాణ స్టేట్కి ₹1, 400 పంచాయతీలు ఏదైతే వరద ముప్పులో కొట్టుకుపోతూ జల దిగ్బంధంలో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా 400 పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 లెక్కన 400 లక్షలు అంటే 4 కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చినాడు. పంచాయతీరాజ్ శాఖ మార్చులుగా, ఇంకోటి డిప్యూటీ సీఎంగా కూడా 2 సీఎంలకి కలిపి ₹2 కోట్ల రూపాయలు, 6 కోట్ల రూపాయలు. పాపం నిన్నగాక మొన్న సినిమాలు ఇంకా పూర్తి కాల, సినిమాలు అడ్వాన్సులు తీసుకుని అయ్యాగుండాయి, ఆ డబ్బులు తీసుకెళ్లి పాపం పేద ప్రజలకు పెట్టేస్తున్నారు. ఇప్పుడు 6 కోట్ల రూపాయలు అంటే నాకు తెలిసి ఖచ్చితంగా మనిషి ఎక్కడో దగ్గర అప్లై చేస్తుంటాడు పాపం. వాళ్ళ దగ్గర ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉండి ఈరోజు 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వరద ముప్పులో ఉండే వాళ్ళకి ఆయన సొంత డబ్బులు ఇస్తా ఉంటే నీ అన్నేం చేస్తున్నాడు? నువ్వేం చేస్తున్నావు? గుట్కాగాడు ఏం చేస్తున్నాడు? నెల్లూరు ఊదుమోహుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు మీ మినిస్టర్లు అందరూ ఏం చేస్తారు? కోట్ల రూపాయలు ప్రజల సొత్తుని అక్రమంగా తరలించిన మీరు ₹1 కూడా ఈ జల దిగ్బంధంలో ఉన్నటువంటి విజయవాడ ప్రజలకు ఇవ్వకుండా ఇళ్లలో కూర్చొని తాగి మొహం అంతా ఉబ్బేసుకొని ఎదురుగా కెమెరా పెట్టుకొని వెనక ఒక గ్రంథాలయం పెట్టుకొని సిగ్గుందా? ప్రజలు అక్కడ చచ్చిపోతా మహానుభావుడు నీళ్ళల్లో అక్కడ పోరాటం చేస్తుంటే ఆ వయసులో